అందరికీ నమస్కారం. ఇవాళ రేపు వినాయక నిమజ్జనాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు. ఎప్పటినుంచి కూడా నా చిన్నతనం నుంచి కూడా ఇది చూస్తూనే ఉన్నాను. నిమజ్జనం అనేసరికి అంతకుముందు భక్తి ప్రపత్తులతో చేసిన వాళ్ళు కూడా నిమజ్జనం అనేసరికి చాలా వెర్రి చేష్టలతో, పిచ్చి పిచ్చి డాన్సులతో ఆ దేవుడిని గంటల తరబడి రోడ్డు పైన నిలబెట్టి 5, 6 గంటల పాటు నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది. ఊరేగి కొనసాగుతూనే ఉంటుంది. ఈ పిచ్చి పిచ్చి డాన్సులతో వీటన్నిటితో అసలు చాలామంది వినాయకుడిని పెట్టుకునేది ఊరేగింపు కోసమే. నిమజ్జనం రోజు కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే పెట్టుకుంటున్నారు. భారీ ఎక్కువ లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ డీజేలని, లైటింగ్ సిస్టమ్ అని, అదని ఇదని పిచ్చి పిచ్చి డ్యాన్సులకు వెర్రి చేష్టలు వేసుకుంటూ డ్యాన్సులు చేయడాలు. ఆ పిల్లలు డ్యాన్సులు చేస్తుంటే ఏ పాటకు డ్యాన్సులు చేస్తున్నారు, ఏ పాట దేవుడి ముందు పెడుతున్నారు అని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఎవ్వరు చెప్పట్లేదు. ఇలా చేయకూడదని చెప్పి ఎవ్వరూ చెప్పట్లేదు. అందరూ ఒకటైపోతున్నారు నిమజ్జనం అనేసరికి. పిల్లలు పెద్దలు కలిసి ఆడ మగ అందరూ కలిసి దేవుడి ముందు పిచ్చి గంతులు వేయడాలు, పిచ్చి పిచ్చి పాటలకు డ్యాన్సులు చేయడాలు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, అడిగే వాళ్ళను పైగా దాడి చేయడం ఒకటి. ఇంకా మనము భక్తి ముసుగులో మనం నీళ్ళని దేవుడు అంటాము, అగ్నిని దేవుడు అంటాము, భూమిని దేవుడు అంటాము, అన్నిటిని ఆకాశాన్ని దేవుడు అంటాము. కానీ అన్నిటినీ సర్వనాశనం పట్టిస్తాం మనం. దేన్ని కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకునే బుద్ధి మనకు లేదు. కానీ కనీసం వినాయకుడి నిమజ్జనం రోజున మంచి మంగళ వాయిద్యాలతో మనకు భక్తి పాటలు లేకనా? ఎన్ని భక్తి పాటలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి, ఎంత మంచి సాంగ్స్ ఉన్నాయి. దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా వచ్చి భగవంతునికి దండం పెట్టుకుని పోయేలాగా మన భక్తి, మన చేష్టలు ఉండాలి. కానీ ఇదేంటి వెర్రి చేష్టలు, దేవుణ్ణి పెట్టుకొని ఏంటి పిచ్చిగంతులు అనేలాగా అందరూ నవ్వుకునేలాగా మన భక్తి ఉండకూడదు. దాన్ని భక్తి అనరు, పిచ్చి అంటారు. పెద్దవాళ్ళు వాంటెడ్గా పిల్లల్ని దగ్గరుండి పాడు చేస్తున్నారు. సినిమాలో మనం టీవీ చూస్తున్నప్పుడు ఇంట్లో అందరూ ఒక అసభ్యకరమైన సీన్ ఏదైనా సినిమాల్లోనే ఎక్కడో కనిపిస్తాము, ఫార్వర్డ్ చేస్తాము, ఆఫ్ చేస్తాం. మరి ఇక్కడికి ఏమైంది? పిల్లలు ఎంత అసభ్యకరమైన పాటలకు దేవుడు ముందు డాన్సులు చేస్తుంటే చెప్పాల్సిన అవసరం మనకు లేదా? భగవంతుని ముందు అలా ఉండకూడదు. ఎంత వినయ విధేయతలతో ఉండాలి. మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు వస్తేనే వాళ్ళ ముందు ఎంత వినయంగా ఉంటాం. మనం పిల్లలకి ఎట్లా చెప్పుకుంటాం, మనం ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి. మరి భగవంతుని ముందు ఎలా ఉండాలో మనం ఎందుకు పిల్లలకి చెప్పుకోవట్లేదు? మనకే తెలియదు, పిల్లలకి ఏం చెప్తాం ఇంకా? పిల్లలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తుంటే తల్లిదండ్రులు మురవడాలు, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా డ్యాన్సులు చేయడాలు. మన పిల్లలకు మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. మనమే చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు పిల్లలు ఓల్డ్ సినిమాలు చూడట్లేదు, భక్తి సినిమాలు చూడట్లేదు. కాబట్టి మనమే చెప్పుకొని మనమే దేవుడిని ఎలా గౌరవించాలి, ఎట్లా భక్తిగా ఉండాలో చెప్పుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులుగా మన పైన ఉంది. దయచేసి ఈ సంప్రదాయాన్ని ముగింపు పలకండి. మంగళ వాయిద్యాలతో మంచి భక్తి పాటలతో దేవుణ్ణి నిమజ్జనం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ.